అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు అతానీ మిర్చి అంటారు, రాజస్థానీ స్పెషల్. ఇది సైడ్ డిష్ కింద కూడా తింటారు, అన్నంలో కానీ పరాటాలో కానీ. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్లు ఆవాలు 2 స్పూన్లు సోంపు వేసుకొని రోస్ట్ చేసుకుందాం. లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది, డీప్గా రోస్ట్ చేయ అవసరం లేదు. తడి చెమ్మ లాంటిది ఏదైనా ఉంటే పోవాలి అంతే. అది చల్లారినాక ఈ రెండును మిక్సీ బౌల్లో వేసుకొని 1 స్పూను మెంతుల పిండి వేసుకొని పసుపు 1/2 స్పూను, స్పూన్నర దాకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని మిర్చిల్ని ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచి పెట్టుకున్నాను. ఇందులో ఎక్కువ కారం తినేవాళ్ళు గింజలు ఉంచుకోవచ్చు. కారం వద్దనుకుంటే గింజలు లోపట ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. ఇట్లా తీసేసుకోవాలి. చూడండి, చూపిస్తాను ఎలా తీయాలో. ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలి. గింజ తీసుకొని దులిపేసుకొని ఇందులో పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని ఇట్లా మొత్తం అన్నిటికి ఇలాగే చేసుకోవాలి. పొడిని మొత్తంగా స్టఫింగ్ చేసుకొని, మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవి పెరుగన్నంలోకి, పప్పు అన్నంలోకి, రోటీ చేసుకుంటే పరాటాలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, భలే. మిర్చి అంటామే కానీ అస్సలు కారం ఉండదండి. ఇలా అన్నీ స్టఫింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని నిమ్మకాయలు పిండుకోవాలి. ఒక 2 నిమ్మకాయల దాకా, 4 చెక్కల దాకా పిండానండి. పులుపు చూసుకొని పిండుకోవాలి మీ నిమ్మకాయ సైజుని బట్టి. మిగిలిన స్టఫ్ అంతా ఇందులో వేసేసి ఇవి 3 రోజులు ఊరబెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలపాలి. రోజుకి 2 సార్లు కింద ఇట్లా కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత ముక్కలు బాగా ఊరుతాయండి. అప్పుడు తినడానికి రెడీ అయినట్టేనండి. ఇలాగా చేసుకొని రోటీల్లోకి, సైడ్ డిష్ కింద, అన్నంలోకి, పెరుగన్నంలోకి భలే ఉంటుందండి. పప్పు అన్నంలోకి దేనికైనా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.